రామ్ గోపాల్ వర్మ ఏం మా చుట్టం కాదు. ఆయన భావజాలానికి పరంగా మంచి డెప్త్ నాలెడ్జ్తో అతను మాట్లాడేటటువంటి ఇష్యూస్, అతను తేడా మాట్లాడినప్పుడు తేడా అది మాట్లాడాను నేను. అదే సందర్భంలో డెప్త్గా మాట్లాడినటువంటి అంశాలు నేను ప్రశంసిస్తాను. మంచి ఎక్కడున్నా అభినందించాలి. వాస్తవంగా నిన్న ఆయనకి ఇచ్చినటువంటి తీర్పు గురించి నేను ఒక వీడియో చేశాను. అందరూ చేసింది ఏంటంటే రామ్ గోపాల్ వర్మకి జైలు శిక్ష అంటే జైలుకి వెళ్ళేది ఉండదు, పెట్టేది ఉండదు, ఇవన్నీ ఊహాజనితం, ఆటోమేటిక్గా అయిపోతుంది మళ్ళీ అన్నటువంటి 3 నెలల జైలు శిక్ష. అదేంటి చెక్ బౌన్స్ కేసులో, చెక్ బౌన్స్ కేసులో 3.5 లక్షల రూపాయల డబ్బులు వర్మ ఇవ్వలేడా? ఏదో మొండిపొట్టు ఏదో వచ్చి ఉంటుంది. 5,000 రూపాయలు ఇంత ముందు కట్టి పూచికత్తు కూడా తీసుకుంటే 7 సంవత్సరాల క్రితం కేసుకు సంబంధించి ఇప్పుడు పడినటువంటి శిక్ష. అదే నిన్న వర్మని అడిగితే చెప్పాడు, 7 ఏళ్ల క్రితం ఎంప్లాయ్ చేసినటువంటి దానికి సంబంధించినటువంటి ఇష్యూకి సంబంధించిన చెక్, అది ప్రాబ్లం ఏమీ లేదు, అది కోర్టులో తేల్చుకుంటాను అన్నటువంటి. పై కోర్టుకి వెళ్తే ఇది లేదా 3.5 లక్షలు ఇస్తే కేసే పోతుంది అక్కడ.